ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో ఈ నెల 10న దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు నమోదు కావడం ఏపీలో సోషల్ మీడియా రగడను కొత్త మలుపు తిప్పేసింది. మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలంటూ వర్మకు నోటీసులు వెళ్లాయి. ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలో స్పెషల్ టీం హైదరాబాద్ లోని వర్మ ఆఫీస్ కు వెళ్లి స్వయంగా నోటీసులు హ్యాండ్ ఓవర్ చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బ్రాహ్మణిపై అభ్యంతరకర పోస్టులు పెట్టారన్నది వర్మపై నమోదైన అభియోగం. ఎన్నికలకు ముందు టీజర్ ట్రైలర్ తోనే సంచలనం సృష్టించిన మూవీ వ్యూహం అప్పట్లో ఆ సినిమా విడుదల ఆపాలంటూ కోర్టును కూడా ఆశ్రయించింది టీడీపీ. ఈ సినిమా సెన్సార్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన డివిజన్ బెంచ్ లో వర్మ సవాల్ చేయడంతో మరోసారి సినిమా మీద రివ్యూ జరిగింది. బెంగళూరు సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇవ్వడంతో సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. గుంటూరు జిల్లా తుళ్లూరులో కూడా ఆర్జీవీ మీద కేసు నమోదైంది. రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులోనూ నోటీసులిచ్చే అవకాశం ఉంది. దేని మీదైనా ట్విట్టర్ లో తనదైన స్టైల్ గా రియాక్ట్ అవ్వడం వర్మకు అలవాటు. కానీ ఏఐ వీడియోలతోనే అమెరికా ఎన్నికల ఫలితాల మీద టైం పాస్ చేస్తున్నారే తప్ప తన మీద నమోదవుతున్న కేసుల పరంపరపై వర్మ ఖాతాల్లో చిన్న ప్రస్తావనైనా లేకపోవడం ఆసక్తికరంగా మారింది. పోలీస్ కేసుల్ని తేలిగ్గా తీసుకుంటారని, వీలైతే ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు ఆయన ఫాలోవర్లు. ఇలా వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీపై రెచ్చిపోయిన మరో వ్యక్తి పోసాని కృష్ణ మురళి. పోసానిపై కూడా కేసు నమోదైంది. భవానీపురం పోలీస్ స్టేషన్ లో పోసానిపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. 2021 సెప్టెంబర్లోను 2024 ఏప్రిల్లోనూ వైసీపీ కార్యాలయం వేదికగా పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. పోసాని మాటల్ని వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో పెట్టి పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీశారన్నది కంప్లైంట్ సారాంశం. ఐపీసీ సెక్షన్ 153, 153A, 354A, 505 క్లాస్ 1, క్లాస్ సి, క్లాస్ 2 ప్రకారం వర్మపై కేసు నమోదైంది. కానీ తాను పవన్ కళ్యాణ్ పై తప్పుడు వ్యాఖ్యలేమీ చేయలేదని, తాను చెప్పినవన్నీ నిజాలేనని రియాక్ట్ అయ్యారు పోసాని. కానీ పవన్ ఉద్దేశించి పోసాని దారుణమైన పదజాలంతో పరుషంగా మాట్లాడారని వాదిస్తోంది జనసేన. గతంలో కూడా పోసానిపై ఫిర్యాదు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని చెబుతున్నారు. అటు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసుల పరంపర కొనసాగుతోంది. జనసేన, టీడీపీ నేతల ఫిర్యాదులతో పోలీసులు చురుగ్గా కదులుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 11 మందిపై గరిష్ట 5 కేసులు పెట్టారు. 22 మందికి 41A నోటీసులు ఇచ్చి పంపారు. మిగిలిన వారు జిల్లా జైల్లో ఉన్నారు. వర్మ, పోసాని తర్వాత కూటమి టార్గెట్ చేసిన మరో వ్యక్తి శ్రీరెడ్డిపై అనకాపల్లి టౌన్ పిఎస్ లో కంప్లైంట్ నమోదైంది. కూటమి నేతలపై ఆమె చేసిన సీరియస్ కామెంట్లను ఫిర్యాదులో జతపరిచారు. రాజమహేంద్రవరం బొమ్మూరు పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదైంది. అలాగే అనంతపురం నగరానికి చెందిన తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్వని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ సాయినాథ్ కు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో మరో ఫిర్యాదు నమోదైంది. అటు పోలీసుల అదుపులో ఉన్న వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా సజ్జల భార్గవ్ తో సహా 5గురు వైసీపీ నేతలపై లూకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు 5 బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అటు ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి కోసం గాలింపు కొనసాగుతోంది. అలాగే హోంమంత్రి అనితపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో అరెస్ట్ చేశారు.